నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు జీరా రైస్ చేయబోతున్నానండి. జీరా రైస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు, కొన్ని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పొడిగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, రైస్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి. అంతేనండి, ఇలా 10 నిమిషాల్లో జీరా రైస్ చేసుకోవచ్చు. ఇది నైట్ డిన్నర్లోకి, లంచ్లోకి చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇది పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.